హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు చైతన్య. ఈ ఎపిసోడ్ 4th వీక్ నామినేషన్స్ ఎపిసోడ్ చాలా బాగా జరిగింది. నబీల్ అయితే దంచి కొట్టాడు, మామూలుగా లేదు. సోనియాకి ఇచ్చి పడేశాడు అండ్ పృథ్వీకి కూడా ఇచ్చి పడేశాడు. సోనియాని చూస్తే ఎంత యాటిట్యూడ్ అంటే, ఆదిత్య గారితో సోనియా బిహేవ్ చేసిన విధానం నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అస్సలు ఎంత వర్స్ట్ బిహేవియర్ అంటే, నామినేషన్ లాగా చేయాలి, కానీ అంత యాటిట్యూడ్, అంత ఓవర్ యాక్షన్ చేయడం కరెక్టే కాదు. అది చూసే జనాలకి కోపం వచ్చేది. బేసికల్లీ ఆదిత్య గారు చెప్పిన పాయింట్లన్నీ కూడా కరెక్ట్, పర్ఫెక్ట్ పాయింట్స్. ఒకటి మాట్లాడుకుందాం. నబీల్ సూపర్ అంటే సూపర్ పాయింట్స్ పెట్టాడు. అసలు సోనియాని ఎలా డీల్ చేయాలో నబీల్కి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అన్నట్టుగా డీల్ చేశాడు. సోనియాకి అయితే సరైనోడు తగిలాడు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ ఈవెన్ యష్మి లాస్ట్ వీక్ కూడా గట్టిగా ఇచ్చింది, ఈ వీక్ ఇంకా గట్టిగా ఇచ్చింది. సోనియా పర్సనల్ అటాకింగ్కి చాలా ఈజీగా ట్రిగ్గర్ అయిపోతుంది. పర్సనల్ అటాక్ చేసేస్తుంది, డీఫేమ్ చేసేస్తుంది, అవతల వాళ్ళని ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా నబీల్ మటుకి ఎక్కడ ట్రిగ్గర్ అవ్వకుండా ఎలా ఇవ్వాలో అలా కూల్గా ఇచ్చి పడేశాడు. సూపర్ అనిపించాడు నబీల్ అయితే. ఈ వీక్ నామినేషన్స్లో నబీల్కి ఆదిత్యకి ఖచ్చితంగా ఓట్స్ పడాలి. నబీల్కి ఆదిత్యకి ఓట్స్ పడాలి. సోనియా, పృథ్వీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే విధంగా మనం చేయాలి. అండ్ ఈవెన్ పాపం మణికంఠ కూడా సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. ఎలా అంటే, మణికంఠ తప్పులు ఉన్నాయి, కరెక్టే, కాదంటలేదు. బట్ అట్ ది సేమ్ టైం సేఫ్ గేమ్ ఆడే వాళ్ళందరూ కూడా మణికంఠని, ఆదిత్య గారిని నామినేట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఆదిత్య గారిని చేస్తున్నారు సేఫ్ గేమ్ ఆడతా. ఎందుకు అంటే ఆదిత్య గారు లాస్ట్ శేఖర్ భాషా గారు వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లో నుంచోబెట్టారు కాబట్టి, సో ఖచ్చితంగా ఈయనకి అంత ఓటింగ్ ఉండదు అనే ఉద్దేశంతో ఈయన చేస్తే మనం నామినేషన్స్లోకి వచ్చిన సేవ్ ఉంటాం అనే ఉద్దేశంతో చేస్తున్నారు అనిపించింది. ఎస్పెషల్లీ నైనిక అలానే చేసింది. నైనిక ది వర్స్ట్ పర్సన్ ఇన్ ద హౌస్ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకు చెప్తాను వినండి. మొన్నంతా నామినేషన్స్ ఉన్నప్పుడు కిక్కురు మనకుండా కూర్చొని ఉంది, నోరు మూసుకొని కూర్చొని ఉంది. ఎప్పుడైతే సేవ్ అయ్యని తెలిసిందో ఇవాళ చాలా ఓవర్ యాక్షన్. ఆదిత్య గారితో నామినేట్ చేసేటప్పుడు చెప్పిన పాయింట్ కానీ, ప్రేరణతో తను మాట్లాడే విధానం కానీ పర్ఫెక్ట్గానే నాకు అనిపించాలా. అసలు ది వర్స్ట్ అని చెప్పొచ్చు. ఆ ఓవర్ యాక్షన్ మటుకి అస్సలు బాగాలేదు. నైనిక ఆ గ్రూప్లో కలవటం వల్ల నైనిక కూడా పూర్తిగా మారిన చంద్రముఖిలా తయారవుతుంది. అది ఇంకా పెద్ద పనోడు, చిన్న పనోడు. ఆ పెద్ద పనోడు మాస్క్ తీయకూడదని గట్టిగా డిసైడ్ అయ్యాడు. మాస్క్ మహారాజా మన పెద్ద పనోడు, పెద్ద పాలేరు. సోనియా పెద్ద పాలేరు, మాస్క్ మహారాజా. ఎవరో బిగ్ బాస్ షో చూసే వాళ్ళకి తెలుస్తుంది, నేను పేరైతే చెప్పను. అది ఆ మాస్క్ మహారాజా ఇవాళ కూడా మాస్కే. స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకొచ్చి దమ్మున్న గేమ్ నబీల్ లాగా ఆడే ధైర్యం లేని వేస్ట్ మహారాజా లాగా ఉన్నాడు. చెప్దాం, పాయింట్ టు పాయింట్ వద్దాం. ఫస్ట్ రంగ ఆ సాంగ్, రంగస్థలం నుంచి సూపర్ సాంగ్ వేశారు. తర్వాత మణికంఠకి జాలిం లోషన్ ఎక్కువ. ఎందుకంటే మణికంఠ తన పని తను చూసుకుంటూ పర్ఫెక్ట్గా ఏదో గేమ్ తగ్గట్టు ఆడుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంది. అందరినీ గెలుకుతూ ఉంటాడు, ఏదో ఒక పాయింట్ దొరక్కపోతుందా అని. అలా గెలుకుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనోడు పాయింట్లు ఇస్తున్నాడు బేసిక్గా వాళ్ళకి. వాళ్ళ పాయింట్ మనోడు ఎలా అయితే క్యాప్చర్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనోడు వచ్చాడంటే మన దగ్గరికి మనకి ఒక పాయింట్ వస్తుందన్న ఉద్దేశంలో వాళ్ళు కూడా ఫిక్స్ అయి ఉన్నారు. ఇక్కడ నబీల్ని గెలుకుతున్నాడు. నబీల్, నీ మీద ఏ పాయింట్ చెప్పొచ్చు అంటే ఆయన నేను ఈ మిస్టేక్ చేశాను అని చెప్తే ఆ పాయింట్ తీసుకెళ్ళి మనోడు చెప్దామని. నాకేమనిపించిందంటే మణికంఠ బెటర్ కాంటాక్ట్ ఎర్రగడ్డ అనిపించింది. వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాడు మణికంఠ మటుకి ఈ విషయంలో. అంత ఎర్రి పప్పలు ఎవరు లేరు కదా బిగ్ బాస్ హౌస్లో. నీ అంత ఎర్రి పప్పలు ఎవరు లేరు. అందరి దగ్గరికి వెళ్ళి గెలుక్కొని పాయింట్లు తెచ్చుకునే ఎర్రి పప్పలు ఎవరు లేరు. నబీల్ని అడుగుతున్నాడు. నాకైతే మండిపోయింది. ఏం ఆట ఆడుతున్నాడో ఏమో మణికంఠ. అదేమన్నంటే ఏదో చెప్తాడు ఇంకా స్టోరీలు. అయితే నబీల్ అన్నాడు, నాకు క్లారిటీ ఉంది, నేనేం తప్పు చేయలే, నాకు వేరే వాళ్ళు నామినేట్ చేసే పాయింట్లు నా దగ్గర ఉన్నాయి, నేను సరిగ్గా ఆడా సంచాలకుగా, నా దగ్గర నా పాయింట్లు నాకు ఉన్నాయి, నేను చెప్తాను అని చెప్పి క్లియర్గా చెప్తే మళ్ళీ అది చెప్తుంటే ఇంక వెంటలా మనోడు. దీన్ని అతి చేయడం అంటారు. ఈ పాయింట్ చాలు, నబీల్ మణికంఠను కూడా నామినేట్ చేయొచ్చు యాక్చువల్లీ. కానీ మణికంఠ కన్నా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి నబీల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
లేదంటే మణికంఠ నామినేట్ చేసేయచ్చు, ఈ పాయింట్ చాలు, నేనైతే నామినేట్ చేసేస్తాను. ఇంకేం పాయింట్ లేనప్పుడు మణికంఠ వచ్చి నన్ను అడుగుతున్నాడు, నేను చెప్తే ఏమన్నా వినకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని చెప్పి నామినేట్ చేస్తాను. అది నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఆదిత్య వచ్చాడు. ఆదిత్య వచ్చి పృథ్వీ నామినేట్ చేశాడు. పృథ్వీ నామినేట్ చేసి చెప్పిన పాయింట్ అంటే, మీరు కొంచెం అగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేక కొంచెం అతిగా ఆడుతున్నారనే పాయింట్ని చెప్పారనమాట. ఎందుకంటే మనం చూసాం కదా ఎగ్స్ టాస్క్లో మణికంఠ ఎలా ఆడాడో మన పృథ్వీ కొంచెం అతిగా అగ్రెసివ్ అయిపోయాడు కదా. సో అదే పాయింట్ గురించి చెప్తే, అండ్ మీరు డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎఫర్ట్స్ యూస్ చేయొద్దన్నారు, అది యూస్ చేశారు అని కూడా చెప్పాడు. పర్ఫెక్ట్ పాయింట్స్. తన ఎఫర్ట్ యూస్ చేయకూడదు, చేశాడు. ఆ పాయింట్కి పృథ్వీ సారీ చెప్పాడు. మిగతా పాయింట్కి నేను మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేయలేదు, నేను ఆ గేమ్లో ఎఫర్ట్ యూస్ చేశాను అంటున్నాడు. నువ్వు ఎలా యూస్ చేస్తే ఏమి, అవతల వాడు తీసుకుంటే వాళ్ళకి డిస్రెస్పెక్ట్ఫుల్గానే ఉంటుంది. మనం మాట్లాడిన మాటకి అవతల వాడు రిప్లై ఇచ్చిన దాన్ని బట్టే అవతల వాడు రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవుతాడు, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవుతాడు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది అందరూ ఒకేలా తీసుకోవాలని లేదు కదా. ఆయన పెద్ద ఆయన, నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ ఖచ్చితంగా పృథ్వీదే రాంగ్. పృథ్వీ అది అగ్రీ చేయకుండా ఏదో డైలాగ్ లేటని ట్రై చేశాడు. నువ్వు చెప్తే నేను ఎందుకు కంట్రోల్ అవ్వాలా, నేను కంట్రోల్ అవ్వడానికి ట్రై చేశాను, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలా అన్నట్టుగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. బట్ ఏదైనప్పటికీ పృథ్వీ ఈజ్ టోటల్లీ రాంగ్. నెక్స్ట్ సోనియాకి వేసాడు ఆదిత్య. ఫస్ట్ 3 డేస్లో ఉన్న సోనియాని, అంటే ఫస్ట్ 3 డేస్ పెద్ద వేదాలు వల్లించారు కదా. అసలు ఎలా ఉండాలి హౌస్లోకి, మనం ఊరికే రాలా, ఆరెంజ్ మనం ఎలా తినాలి, అది ఇదని పెద్ద భారీ డైలాగులు వేసేసారు కదా. అందుకే ఆ 3 డేస్ కనపడిన క్యాండిడేట్ ఇప్పుడు మాకు కనపట్ల, తప్పిపోయింది, ఇప్పుడు గ్రూప్లో గేమ్ ఆడేస్తున్నారని చెప్పి ఇండైరెక్ట్గా ఆదిత్య గారు అదే పాయింట్ పెట్టారు. పృథ్వీని ఆపాల్సింది మీరు ఆపలేదు, పైగా మీరు పృథ్వీని ఎంకరేజ్ చేశారు. అంటే ఇక్కడ సోనియా ఎలా ఫ్లిప్ అయిందంటే మాటలు, ఫస్ట్ అంది ఎక్కడ మీరు గుసగుసలు కూడా ఆడుతున్నారు, మైక్ తీసేశారు అంటే నేనేం మైక్ తీయలేదంది ఫస్ట్. తర్వాత ఏమన్నా అవును ఒకసారే కదా అంది. తర్వాత ఏమన్నా మీరు గుసగుసలు ఆడుతున్నారంటే ఎక్కడా అంది, అన్ని చోట్ల అంటే ఎవరు చూశారు అంది. గుసగుసలు ఆడితే ఎవరైనా చూస్తారా, ఎవరు చూడరు కదా. అంటే ఎవరు చూడకపోతే అది చెప్పకూడదా, ఆదిత్య గారు చూశారు కాబట్టి చెప్తున్నారు. ఇక్కడ సోనియా అసలు ఎన్ని రకాలుగా ఫ్లిప్ అయిందంటే, అండ్ పృథ్వీని మీరు ఎంకరేజ్ చేశారు అంటే మీరు చూసారా అంట. అవును నేను చూశాను కాబట్టి నామినేట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏముంటుంది, అది అతని స్ట్రెంగ్త్ అంట. ఫస్ట్ ఏమన్నా నేను ఎంకరేజ్ చేయలేదు, నేను కూడా ఆగమని చెప్పాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. తర్వాత ఏమన్నా అది ఆయన స్ట్రెంగ్త్, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, అది ఆయన స్ట్రెంగ్త్ అని చెప్పి అందుకే మేము ఎంకరేజ్ చేసాం, అదే మా గేమ్ అన్నట్టుగా మాట్లాడుతుంది. సో అదే ఈయనకి నచ్చలేదు కాబట్టి అందుకే నామినేట్ చేస్తున్నాడు. ఆ పాయింట్ అర్థం చేసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది సోనియా. ప్లేటు ఇట్లా తిప్పిద్ది. ఫస్ట్ ఏమన్నా చేయలేదు అంటది, తర్వాత అవును అది చేస్తే తప్పేంటి అంటది. సో ఫస్ట్ చేయలేదన్నది అబద్ధమే కదా. గుసగుసలు ఆడటం, మైక్, ఇవన్నీ పెద్ద పాయింట్లా అంట. మైక్ తీసేసి అబ్బాయి స్టోరీ చెప్తుంటే వింటుందంట, అది పెద్ద పాయింటే కాదంట. అవును మరి ఈవిడ కుక్కర్ పాయింటే పాయింట్, నైనికాకి చీఫ్ చెప్పిందల్లా వినాలని చెప్పిన పాయింటే పాయింట్. ఈవిడ మైక్ తీసేసి బిగ్ బాస్లో అసలు మెయిన్ రూల్ వదిలిపెట్టేసి మాట్లాడింది మటుకి పెద్ద పాయింటే కాదు. దానికి ఆదిత్య గారు కూడా ఆదిత్య గారికి చాలా ఓవర్గా బిహేవ్ చేసింది లైవ్లో అయితే. అది మనకి ఇక్కడ కట్ చేశారు ఎపిసోడ్లో. చాలా ఓవర్గా బిహేవ్ చేసింది, ఆదిత్య గారిని డిస్రెస్పెక్ట్ చేసింది చెప్పాలి అంటే ఒక మాటలో. అది నెక్స్ట్ సోనియా, పృథ్వీ అగ్రెషన్లో స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కడ కరెక్ట్ చేయాలో ఎక్కడ కరెక్ట్ చేయకూడదో నాకు తెలుసు అని చెప్పి ఇవన్నీ సిల్లీ రీజన్స్ అన్నట్టుగా కొట్టుపడేయడానికి ట్రై చేసింది. ఆయన మాట్లాడనివ్వట్లేదు. ఆయన తెలుగు కొంచెం అంత ఫాస్ట్గా మాట్లాడలేరు కదా, అది అడ్వాంటేజ్ తీసేసుకొని తను మాట్లాడనీయకుండా చేసేస్తుంది అనమాట. ఫైనల్గా ఎట్టకేళ్ళకి ఆయన పాయింట్ చెప్పాడు, అయిపోయింది, వచ్చి నామినేషన్కి వచ్చినప్పుడు ఫోమ్ కొట్టాలి కదా, అక్కడ సారీ చెప్తాడు పాపం. నామినేట్ చేసినందుకు సారీ చెప్తాడు క్యాజువల్గా. దాని మీరు రైట్ అయినప్పుడు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి, అదేమి ఈ ఫోమ్ కొడుతున్నప్పుడు కూడా ఫోమ్ ఏమో హార్మ్ఫుల్ కాదు, మీ మాటలే హార్మ్ఫుల్ అని చెప్పింది. ఫోమ్ ఏం హార్మ్ఫుల్ కాదన్నప్పుడు తర్వాత
నబీల్ వచ్చి ఫోమ్ కొడుతున్నప్పుడు ఫోమ్ ఎక్కడ కొట్టాలో కూడా తెలియదా, అది ఇది అని బిల్డప్ ఇస్తుంది మళ్ళీ. సో తిని మాటలను తినే కాంట్రడిక్ట్ చేసుకుంటుంది, తిని చేసే పనులు తినే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిద్ది నామినేషన్స్లో, అవతల వాళ్ళకి చెప్పిద్ది. తిని చేసే పనులు అవతల వాళ్ళు చేస్తానన్నట్టుగా చెప్పిద్ది. నబీల్తో మాట్లాడుతూ ఒకళ్ళొకళ్ళు ఓవర్లాప్ చేసుకుంటే అసలు చాలా చాలా ఇన్సెన్సిటివ్ అంట, చాలా అసలు వర్స్ట్ అంట అన్నట్టుగా చెప్పిద్ది అనమాట. అంటే తినే కదా అసలు ఎక్కువ ఓవర్లాప్ చేసేది, అవతల వాళ్ళని మాట్లాడనేవద్దు కదా తిను. సోనియా ఈవిడ పాయింట్ ఈవిడే చెప్పుకుంటుంది. గ్రూప్ గేమ్ ఉంది, ఇప్పుడు ఈవిడే గ్రూప్ గేమ్ ఆడుతుంది. తర్వాత నబీల్ పాయింట్ వచ్చినప్పుడు నబీల్ సోనియాకి లిటరల్లీ ఇచ్చి పడేశాడు. లైవ్ చూడాలి, ఎక్సలెంట్ ఉండింది. ఇక్కడ నైనిక టు మణికంఠ, నైనిక వచ్చి మళ్ళీ మణికంఠని చేస్తుంది. ఈవిడికంట డిస్కరేజ్ అయిపోయిందంట, వెళ్ళిపోతామంటే డిస్కరేజ్ అయిపోయిందంట. అంత వీక్గా ఉన్న క్యాండిడేట్ అసలు హౌస్లో పనికే రాదు నన్ను అడిగితే, ఆవిడ వచ్చేయడం బెటర్. ఒక మాటకే డిస్కరేజ్ అయిపోతే ఇంకెందుకు, కాంపిటేటర్స్ అన్నాక మరి డిస్కరేజే చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు ఏంటి, ఆడమ్మా ఆడని. ఫస్ట్ పాయింట్ బ్రెయిన్లెస్, స్టూపిడ్, యూజ్లెస్ పాయింట్ నైనిక చేసింది. నెక్స్ట్ ఆదిత్య గారికి చేసింది, ఇది ఇంకా ఫస్ట్ షేమ్ఫుల్ పాయింట్. నైనిక ఈ ఒక్క నామినేషన్ చాలు నైనికని తీసి అవతల పడేయడానికి. ఆక్పాక్ కరేపాక్ పాయింట్లు చెప్తుంది నైనిక. నైనిక గేమ్ ఆడకపోగా ఒక ఆర్గ్యుమెంట్లో ఉండదు, డిస్కషన్లో ఉండదు, ఒక సరైన పాయింట్ పెట్టదు, ఏమి లేదు, వేస్ట్. ఈ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు పనికిరాని శుద్ధ వేస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నైనికనే. అసలు ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు. కనీసం మినిమం మెచ్యూరిటీ, కామన్ సెన్స్, ఒక హ్యూమన్ బీయింగ్లా ఆలోచించే తత్వం కూడా లేదు. అమ్మాయి ఎప్పుడో బయట బిగ్ బాస్ బయట ఆలోచించుకుంటా ఊహల్లో తేలుతూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా 10 నిమిషాలు మాట్లాడితే అందులో 5 నిమిషాలు విందామని కూడా సెన్స్ ఉండదు, బుర్రకి ఎక్కదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఆ టాపిక్స్ అన్నీ మాట్లాడటానికి ఇంట్రెస్ట్ ఉండదు. అది కామనే, ఆ ఏజ్ గ్రూప్ అలాంటిది, మనం ఏం చేయలేం. అలాంటి వాళ్ళు హౌస్లో పనికిరారు, పంపించి పడైతే పోతుంది. వేస్ట్. నైనిక 2 పాయింట్లు స్టూపిడ్ పాయింట్. ఆదిత్య గారు చెప్పిన పాయింట్ ఆదిత్య గారు అటాక్ చేయలేదంట. ఇవి నిద్రపోతుంటే ఎలా తెలుస్తుంది? ఆ గుడ్ల దగ్గర కూర్చొని నిద్రపోతా ఉంటా, అక్క మనకేం వస్తుంది ఇది గెలిస్తే అని అడుగుతుంది. ఈవిడికి ఏమొస్తుందో ఈవిడికి తెలియదు. ఈయన అటాక్ చేయలేదంట, ఈయన కష్టపడలేదంట. ఆదిత్య గారు ఆయన ఏజ్కి తగ్గట్టు చాలా కష్టపడి 100% పెట్టిన టాస్క్ ఏదైనా ఉంటే ఎగ్ టాస్కే. మిగతా వాటిని అన్నా కూడా అర్థం ఉంటుంది. ఈ వీక్ ఆదిత్య గారు కష్టపడినంత ఏ వీక్ ఆయన కష్టపడలేదు. అప్పుడంతా వదిలేసి ఇప్పుడు నామినేట్ చేస్తుంది. ఎక్కడ నిద్రపోతుందో పాపం, బయట ఉంటుంది బ్రెయిన్ అంతా బయట పెట్టినప్పుడు ఇక్కడ అవతల వాళ్ళు చేసేవి కనపడవు. అలానే అనిపించింది నైనిక. ఓవర్ యాక్షన్, ఆ నవ్వటము, ఆదిత్య గారిని చూసి నవ్వటము, ఒక్కడి పీకాలంత కోపం వచ్చింది. ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మినిమం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన కామన్ సెన్స్ కూడా లేకుండా తయారైంది నైనిక అయితే. 23 years, ఆయనకి 48 years. నువ్వు నామినేట్ చేయి, సరైన పాయింట్ చెప్పు, ఏ పాయింట్లు చెప్పినా నువ్వు పద్ధతిగా మాట్లాడు. నీకెందుకు నువ్వు ఏదో సాధించేసినట్టు అంత ఓవర్ యాక్షన్. ఇప్పుడు కనుక ఇవాళ కనుక సేవ్ చేయకపోయినట్లయితే, ఇవాళ కనుక నైనికని పెద్ద పాలేరు సేవ్ చేయకపోయినట్టయితే కనుక 100% వెళ్ళిపోయేది ఈ క్యాండిడేటే, ఈవిడే వెళ్ళిపోతుంది. లాస్ట్ వీక్ అంతా అసలు ఉందా లేదో కూడా ఎవరికి తెలియదు. పెద్ద వర్స్ట్ నామినేషన్ ఏదైనా ఉందంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఈవిడ నామినేషన్లో ది వర్స్ట్ నామినేషన్. చాలా ఓవర్ యాక్షన్కి డెఫినేషన్ ఇచ్చింది ఈవిడ. ఆమె యారగెన్స్కి డెఫినేషన్ సోనియా ఇస్తే, ఓవర్ యాక్షన్కి డెఫినేషన్ ఇవ్వ, మట్టి బుర్రకు డెఫినేషన్ మన పృథ్వీ, వీళ్ళు ఇచ్చారు డెఫినేషన్స్ ఇవాళ. నబీల్ వచ్చాడు, సంచాలకుగా కన్ఫ్యూజ్ అయ్యావు, సరిగ్గా చేయలే, మధ్యలో సోనియాని చేస్తున్నాను అనమాట. బాగా కన్ఫ్యూజ్ అయ్యావు, మధ్యలో ట్రై చేయొచ్చా అని బిగ్ బాస్ని అడిగావు, ఇదంతా చేసావు. నువ్వు సంచాలకుగా నువ్వు బేసిక్గా కన్ఫ్యూజ్ అయిపోయావు, నువ్వు సరిగ్గా చేయలే అని చెప్పి మాట్లాడారు. ఇక్కడ నాగార్జున గారిని కూడా తీసుకొచ్చింది ఈవిడ ఎంత వర్స్ట్గా బిహేవ్ చేసిందంటే, అవతల వ్యక్తిని మాట్లాడకుండా ఈవిడ ఓవర్లాప్ చేసేస్తుంది కదా, అలానే చేద్దాం అనుకుంది ఇక్కడ కూడా. అయితే నబీల్ దగ్గర కుప్పి గంతులు సాగలేదు, మేడంకి గట్టి ఇచ్చి పడేశాడు. హలో మేడం, మీరు అంటే మేడం పాయింట్లు తిప్పేస్తారు కదా, ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు కదా, అసలు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, అక్కడ దాకా వెళ్ళిపోతారు. చిన్న నామినేషన్ పాయింట్కి ఎక్కడికో వెళ్ళిపోతారు, చిన్న వాటికి ఇర్రెస్పాన్సిబుల్ అది ఇది అని
భారీ భారీ డైలాగులు వేసేస్తారు కదా, అవన్నీ మనసులో పెట్టుకున్న నబీల్ ఓవర్లాప్ చేయడానికి ట్రై చేస్తే గట్టిగా ఇచ్చి పడేశాడు. మేడం మీరు నన్ను మాట్లాడినివ్వండి, మీరు గచ్చిబౌలి అమీర్పేట అదంతా తిప్పి మళ్ళీ నన్ను ఇక్కడ తీసుకురావద్దు, మాకు అవన్నీ వద్దు, నాకు తెలుసు నేనేం చెప్పాలనుకున్నాను, నాకు క్లారిటీ ఉంది, నన్ను చెప్పనివ్వండి అని చెప్పి క్లారిటీగా ఇచ్చి పడేశాడు. నువ్వు సంచాలకుగా ఫెయిల్, పైగా నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను సంచాలకుగా ఫెయిల్ అని చెప్పి మాట్లాడినావు, టోన్ పెంచి మాట్లాడినావు. నేను తిప్పి టోన్ పెంచి మాట్లాడితే నీకు సపోర్ట్గా మీ పనోళ్ళు ఇద్దరు వచ్చేసారు. మీ పనోళ్ళకి నువ్వు చెప్పాలి కదా, నీ పనోళ్ళని నువ్వు పక్క తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళలేదు. నువ్వు సంచాలకుగా నేను ఫెయిలే కాదు, ఎందుకంటే నేను కరెక్ట్గా చేసిన, నేను బయాస్డ్గా లేను, క్లియర్గా కొండ బద్దలు కొన్నట్టు చెప్పి పడేశాడు. 3 పాయింట్లో నబీల్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్, ఇంక అందులో తప్పే లేదు. ఈవిడ ఏం సంచాలక్ బై నువ్వు ఆ మాత్రం చదువుకోపోతే ఎట్లా అని మాట్లాడిద్ది. ఈవిడ చదువుకుందా, ఈవిడ పెద్ద చదివేసిందా, నాకు అర్థం కాదు. బీటెక్ చదివిందంట, తర్వాత లా చదివిందంట. బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఉన్నోడు ఎవడైనా బీటెక్ చదివిన తర్వాత ఎంటెక్ చదువుతారు, లా చదువుతారా? చెప్పండి, మీరు చెప్పండి. బీటెక్ చదివిన తర్వాత ఎవరైనా లా చదువుతారా? అది మరి వీడి బ్రెయిన్ అరికాల్లో ఉంది కాబట్టి లా చదివింది. ఎందుకంటే బీటెక్తో ఈవిడేమి దొబ్బలేదు కాబట్టి లా అయితే ఎలాగోలా గట్టెక్కొచ్చని చదివింది. పోనీ లాయర్ అయిపోయిందా ఈవిడ అంటే అవ్వలేదే, అది కూడా సరిగ్గా సతకలా. మళ్ళీ ఈవిడొచ్చి నువ్వు చదువుకొని రావాలని పదే అక్కడ డైలాగ్ వేసింది. నబీల్కి అయ్యా అర్థమైంది, ఆవిడ ఏ సెన్స్లో అంటుందో నబీల్కి అర్థమైంది. నువ్వు ఏ సెన్స్లో అంటున్నావు నాకు క్లియర్గా తెలుసు. నువ్వు బుక్ సంచాలకుగా ఇచ్చిన బుక్ చదవమంటలా, నువ్వు చదువుకొని రావాలి అని ఇండైరెక్ట్గా సెటైర్ వేసింది. అదే పాయింట్ ఇక్కడ తీసుకొచ్చాడు. నీ పనులను వస్తాను, నీ పనులకి చెప్పలా, చదువుకొని రావాలని చెప్తున్నావు. నేను చదువుకొని వచ్చినా కాబట్టి ఇక్కడ ఉన్నా అని చెప్పి గట్టి పాయింట్ దింపాడు నబీల్. సంచాలకుగా ఫెయిల్ అంటాం స్టార్ట్ చేసింది ఇంకా పదే. సంచాలకుగా నేను కాదు ఫెయిల్, సంచాలకుగా నువ్వు ఫెయిల్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అంటే నాగార్జున గారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. నాగార్జున గారు నేను కరెక్ట్ అని చెప్పారు అంటారు. నాగార్జున గారు నీకు కరెక్ట్ అని చెప్పారు, నువ్వు మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యావు కదా, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావని ఈవిడే ఒప్పుకుంది. నాగార్జున గారు సంచాలకుగా నువ్వు ఎలా చేసావంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా సార్ అని చెప్పినావు కదా, యాదికి లేదా, మర్చిపోతివా, అందుకే చదువుకోవాలనా? సోనియా గారు ఆవిడ చేసిన పాయింట్లో ఆవిడే కాంట్రడిక్ట్ చేసుకుంటుంటారు. నిన్న నాగార్జున సార్కి ఏం చెప్పింది, అవును నేను కన్ఫ్యూజ్ అయినా అని చెప్పింది. ఇక్కడ నబీల్తో ఏమంటుంది, నేను కన్ఫ్యూజ్ కాలే అంటుంది. కన్ఫ్యూజ్ కాకుండానే మరి టై చేయాలనా, ఎవరు విన్ ఇవ్వాలి, బెలూన్స్ లోపలే లెక్క పెట్టాలా బయట లెక్క పెట్టాలనా అని చెప్పి ఇన్ని భజ్జనలు పడింది ఎందుకు, తమరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ నబీల్ సరైన పాయింట్ పెట్టాడు. ఏంటి అంటే, అవును అబ్బాయి మాట్లాడితే బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వు డిస్క్వాలిఫై చేసి విన్నర్గా ప్రకటించేయి. ఎవరిని? మీ పెద్ద పనోడిని విన్నర్గా ప్రకటించావు. ఎప్పుడు ప్రకటించావు? బెలూన్స్ లెక్క పెట్టావు, అది చేసావు ఇది చేసావు, ఫైనల్గా ప్రకటించావు. కానీ ఫస్ట్ డిస్క్వాలిఫై అయినప్పుడు అక్కడే నువ్వు డిస్క్వాలిఫై చేసి పెట్టాలి కదా. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కాబట్టే కదా బిగ్ బాస్ని కూడా టై చేయొచ్చు అని అడిగావు. అప్పుడు అదంతా నీ తప్పే కదా, అది సంచాలకుగా నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టే కదా. అదే పాయింట్ నేను చెప్పిన, తప్పే ఉంది ఇందులో అని చెప్పాడు. ఇక్కడ నబీల్తో చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయింది. మధ్యలో నబీల్ మాట్లాడుతుంటే మధ్యలో ఒక చిన్న పాయింట్ ప్రేరణ గురించి వస్తే, ప్రేరణ జస్ట్ అందిస్తుంది, అది లైవ్లో ఉంది, ఇక్కడ మనకి లేదు. ప్రేరణ అందిస్తుంది. ఏంటి అంటే ప్రేరణ ఏం చెప్తుంది అంటే, సోనియా మేడం గారికి అర్థం కాకపోతే సతికేసింది కదా, ఆవిడకి అర్థం కాకపోతే ప్రేరణ చెప్పిద్ది, అమ్మ నబీల్ చెప్పింది నేను బెస్ట్ అని కాదు, నన్ను బెస్ట్ ఇవ్వమని చెప్పాడు అని చెప్పిద్ది. చెప్తే యా అని మళ్ళీ కవరింగు, మేడంకి అర్థం కాలేదు, పక్కన వాళ్ళు చెప్తే మళ్ళీ కవరింగు. ఇక్కడ నబీల్ మాట్లాడకుండా ఫుల్ ఓవర్లాప్ చేసాడు. అది మేడం సక్కా ఉండు ఆపు అని. ఈవిడికి ఇలా చేస్తేనే కరెక్ట్. నబీల్ పర్ఫెక్ట్గా మేకే ముళ్ళుతోనే తీయాలనే సామెత గట్టిగా ఫాలో అయ్యాడు నబీల్ భయ్య. ఇలాగ తీసిండు, సూపర్ మొత్తానికి. అయితే ఇక్కడ పనోళ్ళు ఇద్దరు వచ్చేస్తారు నామినేషన్లోకి, అసిస్టెంట్లు ఇద్దరు.
ఆమె డిఫెండ్ చేసుకోవచ్చు కదా, ఆమె డిఫెండ్ చేసుకుంటుంటే మళ్ళీ మధ్యలో ఈ పనులు కూడా వచ్చి డిఫెండ్ చేస్తుంటారు. అసిస్టెంట్లు నామినేషన్లో మాట్లాడచ్చు అనేది బిగ్ బాస్ చెప్పాడో లేదో నాకు తెలియదు. అసలు అసిస్టెంట్లు ఉండటమే గ్రేటు. మళ్ళీ అసిస్టెంట్లు నామినేషన్ పాయింట్లో కూడా వీళ్ళు వచ్చేసి మాట్లాడేస్తారు. పెద్ద పాలేరు మాట్లాడేస్తుంటాడు, పెద్ద పాలేరు చీఫ్, మళ్ళీ పెద్ద పాలేరు చీఫ్ అయినా మాట్లాడేస్తుంటాడు సిగ్గు లేకుండా. అలా ఎలా మాట్లాడతారో నాకు తెలియదు. మరి అప్పుడు పక్క నుంచి యష్మి ఇస్తుంది, నువ్వు అట్లా మాట్లాడకూడదు, మీరు వాళ్ళ నామినేషన్ మరి నా నామినేషన్ మీరందరూ వచ్చేస్తారు ఏంటని చెప్పి నబీల్ ఇస్తాడు. తర్వాత పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు కూడా నబీల్ చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు బాగా అగ్రెసివ్ అవుతున్నావు, ఎఫర్ట్స్ యూస్ చేస్తున్నావు, ఈ 2 పాయింట్లు చెప్పాడు. అండ్ సంచాలక్గా నువ్వు నా దగ్గరికి వచ్చి టోన్ తగ్గించని మాట్లాడదు, నా టోన్ గురించి మాట్లాడు, మీరు నా దగ్గరికి వచ్చి గేమ్ రూల్స్ మాట్లాడితే నేనేం తప్పు పట్టా, నువ్వు వచ్చి నా టోన్ తగ్గించని మాట్లాడుతున్నావు. అక్కడ ఆ పర్సన్ టోన్ పెంచి మాట్లాడింది కాబట్టి నేను టోన్ పెంచి మాట్లాడాను. అక్కడ జరిగింది అర్థం చేసుకోకుండా ఈ పాలేర్లు ఇద్దరు వచ్చేసి వాళ్ళ ఓనర్ అమ్మ కోసం కష్టపడిపోతున్నారు పాపం. టోన్ తగ్గించి ఈ పిచ్ అయితే ఓకే, మీరెవర్రా బాయ్ ఏ పిచ్చి ఓకేనో కాదో చెప్పడానికి? మీరు జస్ట్ ఆమె పాలేర్లు ఆవిడ గురించి అంత తహతహలాడటం ఏంటో నాకు అర్థం కావట్లే. ఇక్కడ గట్టిగా ఇచ్చిపడేశాడు నబీల్కి అయ్యింది. మధ్యలో వాళ్ళ ఓనర్ కూడా వచ్చింది, పృథ్వీ వాళ్ళ ఓనర్ కూడా మధ్యలో రావడానికి ట్రై చేసింది, ఆవిడకి కూడా గట్టిగా ఇచ్చేశాడు. ఇక్కడ ఓవర్లాప్ చేస్తే డీసెన్సీ కాదు అది ఇది అని మాట్లాడింది, సెన్సిబుల్ పాయింట్స్ కాదంటే మీరు మరి ఆదిత్య గారి విషయంలో ఏం చేశారు అని చెప్పి అది కూడా అడిగాడు కరెక్ట్గా. సరే నబీల్ అయితే పాయింట్ల మీద పాయింట్లు దింపాడు. అసలు ఆదిత్య గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, ఆయన పాయింట్ ఆయన మాట్లాడుకోలేదా అంటే, మరి నా గురించి నువ్వెందుకు మాట్లాడినావు, ఫస్ట్ నన్ను గేమ్లో తీసుకోలేదా, నన్ను చీఫ్గా సెలెక్ట్ చేయలేదని నువ్వెందుకు మాట్లాడినావు, నేను మాట్లాడుకుంటా కదా, నువ్వెందుకు మాట్లాడినావు, నీకు దమ్ము లేదని నేను మాట్లాడినా అని చెప్పి పర్సనల్ అటాక్ దిగుతుంది. అది తర్వాత ఇదంతా లైవ్లో జరిగింది. తర్వాత ప్రేరణ, ఇంకా వీళ్ళ ప్రేరణ అనేది ఆకుపక్క కరేపాక రీజన్. ప్రేరణ వచ్చి మనీని నామినేట్ చేసింది. నెక్స్ట్ ఇంకోటి నైనిక నామినేట్ చేసింది. ఇక్కడ నైనిక ఓవర్ యాక్షన్ చేసింది, నాకు అసలు నచ్చలే. నైనిక చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు వాళ్ళ నిఖిల్ అన్న సపోర్ట్తోనూ ఆ గ్రూప్లో మీ ఫ్రెండ్స్తోనూ కలిసి ఆ గ్రూప్లో ఏదో అలా సర్వైవ్ అయిపోతున్నావు, కానీ నువ్వు సరిగ్గా ఆడటం లేదు అన్న పాయింట్ చెప్పింది. దానికి పాపం పెద్ద పాలేరు బాగా ఎఫెండ్ అయ్యాడు. ఇక్కడ నా సపోర్ట్ ఏంటి అది ఇది అని పెద్ద పాలేరు పాపం బాగా ఫీల్ అయినట్టున్నాడు ఆ మాటకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మణికంఠ నామినేట్ చేసింది ఆ దోశ గురించి. అది పెద్ద అంత స్ట్రాంగ్ నామినేషన్స్ అయితే కాదు. ఇక్కడ నైనిక మటుకు ఓవర్ యాక్షన్ ఇక్కడ కూడా తగ్గరించుకోలేదు పాపం. నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి నబీల్ని చేశాడు, మణికంఠని చేశాడు. మణికంఠని చేసిన రీజన్ నాకు అసలు నచ్చలే. మణికంఠ ఫిజికల్లీ వీక్ అంట, కన్నింగ్ అంట. ఫిజికల్లీ వీక్ అనే పాయింట్ పృథ్వీ లాంటి మాట్లాడటం కరెక్టే కాదు. అది నువ్వు దారుణంగా బిహేవ్ చేసి ఇంత చేసిన తర్వాత నిన్ను నామినేట్ చేస్తారు నీ అగ్రెషన్ వల్ల. దానికి రివెంజ్ నామినేషన్ ఇవ్వడం కోసం వచ్చి ఇప్పుడు పృథ్వీ వచ్చి మణికంఠకి వేస్తున్నాడు. యాక్చువల్లీ మణికంఠ పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీ నామినేట్ చేసి చెప్పిన రీజన్ అంటే, నువ్వు మరీ అగ్రెసివ్గా ఆడుతున్నావు, ఇలా ఆడితే దెబ్బలు తగిలే ఛాన్సెస్ మాకు ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో గేమ్లు ఆడాలన్నా నువ్వు ఇలా ఆడే పని అయితే ఆడటం కష్టం అయిపోతుంది, అప్పుడు మేము చీఫ్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా అయిపోతుంది అన్నట్టుగా మణికంఠ చెప్తాడు. కానీ మణికంఠ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, పృథ్వీ సోనియా మేడం యొక్క పనోడు, ఈ వీక్ తంతే బయటికి వెళ్ళిపోతాడు. అది తెలియట్లేదు పాపం మణి అనుకుంటున్నాం, మనకి తెలియదు కదా పాపం. మనకంటే బయట చూస్తున్నాం కాబట్టి మన పృథ్వీ స్టేటస్ ఏంటో మనకు తెలుసు, అది మణికంఠకి తెలియదు. అది ఓవరాల్గా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, మణికంఠ పృథ్వీని చేశాడు, పృథ్వీ వచ్చి మణికంఠని చేశాడు. నెక్స్ట్ మణికంఠ వచ్చేటప్పటికి పృథ్వీతో పాటు ఇంకొకరిని చేశాడు. ఎవరినంటే ఆదిత్యని చేశాడు. ఆదిత్యని చేసి ఇక్కడ ఆకుపక్క రేపక్క రీజన్ అని చెప్పాడు. నాకైతే అసలు నచ్చలేదు, సోది రీజన్ అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ కూడా ప్రేరణ అని చేసింది, ఇంకోటి ఆదిత్య అని చేసింది. లాస్ట్ వీక్ ఈవిడ ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని నామినేట్ చేసింది ఈవిడ. సేఫ్ గేమర్, వేస్ట్. ఎవరైనా విష్ణుప్రియకి ఓట్లేద్దాం అనుకుంటే దయచేసి మానేయండి అబ్బా, వేస్ట్. ఆవిడకి అసలు సీరియస్నెస్సే లేదు గేమ్లో, స్ట్రాంగ్గా ఫైట్ చేద్దామనే లేదు. ఏంటో నాకైతే అసలు నచ్చలేదు. విష్ణుప్రియ మరి ఆకుపక్క కరేపక్క రీజన్ చాలా స్ట్రాంగ్ అని చాలా సిల్లీగా అనిపించింది. ప్రేరణ
విష్ణుప్రియ అయితే ఏందో ఫ్రెండ్స్ విడిపోతున్నారన్న ఆ బాధలో ఒకరినొకరు నామినేట్ చేసుకోలేక నామినేట్ చేస్తున్నట్టుంది. నాకైతే అసలు నచ్చలేదు. నెక్స్ట్ పృథ్వీ నబీల్ని నామినేట్ చేశాడు. సంచాలకుగా ఫెయిల్ అయ్యామని చెప్పాడు. ఇక్కడ స్ట్రాంగ్గా ఇచ్చి పడేశాడు. నేను సంచాలకుగా ఫెయిల్ అవ్వలేదు అని చెప్పి ఇచ్చి పడేశాడు. మణికంఠ వీక్ అది చెప్పాను కదా అది. నెక్స్ట్ సీత వచ్చి ప్రేరణ నామినేట్ చేసింది. ప్రేరణ నామినేట్ చేసి ఈవిడ కూడా లాస్ట్ వీక్ ఈవిడ నామినేట్ చేసిందంట. అందుకని ఇప్పుడు వచ్చి నామినేట్ చేస్తుంది. లాస్ట్ వీక్ ఈవిడ నామినేట్ చేసింది ఏంటంటే ఆడాల్సిన గేమ్ కన్నా ఓవర్ హైపర్ అయిపోయావు, ఓవర్ ఎమోషనల్ అయిపోయావు అని నామినేట్ చేసింది. మరి ఇప్పుడు నువ్వు కూడా ఓవర్ ఎమోషనల్ అయ్యావు కదా, మరి ఆ పాయింట్ రైట్ అయితే నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తా అంట. ఆ పాయింట్ రైట్ అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేసేది. సీత రాను రాను ఫస్ట్ నామినేషన్ పాయింట్స్ పెడుతుంది. ఇక్కడైతే 100% రాంగ్. సీత లాస్ట్ నామినేషన్ పాయింట్ ఆల్రెడీ నువ్వు అయిపోయావు, నామినేట్ అయిపోయావు, సేవ్ అయిపోయావు, నువ్వు అగ్రీ చేసుకున్నావు. బేసికల్లీ పాయింట్ నువ్వు అగ్రీ చేసేదండి చేయకపోవడం అండి. నామినేషన్స్ చెప్పాక రిజెక్ట్ యాక్సెప్టెన్స్ అయ్యి ఉంటుంది అక్కడ, నువ్వు నామినేట్ అయిపోయినట్టే అది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా నైనిక ఏమన్నా వర్స్ట్ కింద నవ్వుతూ ఉంటుంది. వెర్రిపప్ప నామినేషన్ అని చెప్పొచ్చు ఇది. ఒక వెర్రిపప్ప నామినేషన్ నైనిక వేస్తే ఇంకో వెర్రిపప్ప నామినేషన్ సీత వేసింది. ఇంకో వెర్రిపప్ప కొండెర్రిపప్ప నామినేషన్ విష్ణుప్రియ వేసింది. ఇది వీళ్ళ ముగ్గురు వెర్రిపప్ప నామినేషన్ వేయటంలో దిట్ట అనిపించారు. నెక్స్ట్ సీత మనీని నామినేట్ చేసింది. అన్ప్రెడిక్టబుల్గా ఉందామని చెప్పి నామినేట్ చేసింది. ఈవిడేమన్నా ప్రెడిక్టబుల్గా ఉందా? ఈవిడ అన్ప్రెడిక్టబుల్గానే ఉంది. అందరూ మణికంఠకి అదొక సేఫ్ రీజన్ లాగా మనోడు బిహేవ్ చేసే తీరు, మనోడు పాయింట్ల కోసం ఎత్తుక్కుంటూ అందరి దగ్గరికి వెళ్ళి బిహేవ్ చేసే తీరు వల్ల మనోడు చక్కగా దొరికేస్తున్నాడు. అందుకే సింపుల్గా అన్ప్రెడిక్టబుల్ అని నామినేట్ చేసేస్తున్నారు. మణికంఠని యష్మి నామినేట్ చేసింది అయితే అసలు రీజనే లేదు. అసలు ఆవిడ నామినేట్ చేయాలని డిసైడ్ అయింది కాబట్టి నామినేట్ చేస్తుంది. ఫిజికల్లీ వీక్ అని నామినేట్ చేస్తుంది. ఫిజికల్లీ వీక్ అని నువ్వు ఎలా చెప్పేస్తావు? నువ్వు ఇంకా వీక్ అవుతావేమో రేపు ఫీవర్ వస్తే. ఎవరికి తెలుసు ఎవడు ఫిజికల్లీ వీక్, ఎవడు ఫిజికల్లీ స్ట్రాంగ్, ఎవడు సర్టిఫై చేస్తారు అక్కడ? ఈ పాయింట్ అసలు కంప్లీట్లీ రాంగ్. పృథ్వీని ఈవిడంటే డిఫెండ్ చేసిందంట, మనోడు డిఫెండ్ చేయలేకపోయాడంట. అప్పుడు మణికంఠ సరైన పాయింట్ చెప్పాడు. పృథ్వీ నీతో ఆడే విధానం వేరు ఉంటుంది, నాతో ఆడే విధానం వేరు ఉంటుంది. అయినా నేను ఆడకుండా పక్కన కూర్చుంటే వీక్ అని ఒప్పుకుంటాను, కానీ నేను ఆడాను కదా గట్టిగా అని చెప్పి మంచి పాయింట్ అయితే చెప్పాడు. ఇక్కడ మణికంఠ ఈజ్ రైట్, యష్మి ఈజ్ రాంగ్ నా దృష్టిలో. మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోనియా మేడం గారు వచ్చారు. సోనియా మేడం గారు వచ్చి నబీల్ని, ఆదిత్యని రివెంజ్ నామినేషన్ అనమాట. పాయింట్లెస్, ఆర్గ్యుమెంట్లెస్, వేస్ట్, వర్స్ట్, ఆక్ పాక్ కరేపాక్ నామినేషన్ చేసింది. ఇక్కడ చాలా యాటిట్యూడ్ ఆదిత్య గారితో మాట్లాడుతూ మీకు పెద్ద పాయింట్ లేవు, ఎందుకంటే మీరు పెద్దగా ఆడలేదు కదా అంట. మీరు పెద్దగా ఆడలేదు కాదు, ఆయన బాగా ఆడారు కాబట్టి ఆయన చేసిన తప్పులు ఏమీ లేవు వీడి దగ్గర చెప్పడానికి. నామినేట్ చేశాడు కాబట్టి వచ్చి రివెంజ్ నామినేట్ చేస్తుంది కాబట్టి పాయింట్లు ఏమి లేవు. అది చెప్పకుండా మీరేం పెద్ద ఆడలేదు కదా అందుకే పెద్ద పాయింట్లు ఏం లేవు అది ఇది అని చెప్పి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మీరు ఎలాగో వెళ్ళిపోతారని అంటున్నారు కదా, మీరు వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుంది. ఎంత ఎరగెన్స్! వెళ్ళిపోతారేమో అని అక్కడ నైనిక భయపడుతుంది, ఎవరైనా భయపడుతుంది. కౌశల్ కూడా వెళ్ళిపోతాను అని చెప్పాడు. కౌశల్ కప్పు గెలిచాడు. మరి దానికి ఏమంటారు? లాయర్ సోనియా, బీటెక్ ఫీల్డ్ లాయర్ కమ్ పెద్ద సతికేసింది ఈవిడ టవల్ తిప్పుకుంటూ ఈ ఓవర్ యాక్షన్. ఆదిత్య గారు కాబట్టి అలా తీసుకోగలిగారు, కానీ ఇంకొకరు అయితే తీసుకోలేరబ్బా. శివాజీ అయితే ఇచ్చి పడేసేవాడు. శివాజీ గారు అయితే ఆదిత్య గారు కాబట్టి ఈవిడ ఆటలు సాగినాయి, కానీ అదే శివాజీ గారు అక్కడ ఉండుంటే ఇచ్చి పడేసేవాడు అనిపించింది నాకైతే. నెక్స్ట్ నబీల్, నువ్వు నబీల్ నువ్వు మిస్టర్ ఫెయిల్డ్ నబీల్ సంచాలక్ అంట. మిస్టర్ నబీల్ అన్న ఓకే, ఫెయిల్డ్ సంచాలక్ అది ఇది అని మాట్లాడద్దు, మర్యాదగా పిలువ అని చెప్పాడు. అయితే మిస్టర్ నబీల్ అన్న తప్పేంటి అంట. మిస్టర్ ఫెయిల్డ్ నబీల్ అన్నది మళ్ళీ మాట మార్చి మిస్టర్ నబీల్ అన్న తప్పేంటి అంట. సోనియాకి ఎంత ఓవర్ యాక్షన్ అంటే నబీల్తో అయితే నెగ్గలేక గింజుకున్నది పాపం. నెగ్గలేట్ల నబీల్ ఎక్కడికక్కడ పాయింట్లు వేస్తూనే ఉన్నాడు. అసలు లైవ్లో చూడాలి, అదిరిపోయింది. అసలు మొత్తం చూపించలేదు. ఇక్కడ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అది ఇది అని చెప్పి ఎక్స్ టాస్క్లో నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, నువ్వు సరిగ్గా ఇక్కడ జరుగుతుండే చూడలేదు అది ఇది అని అంటే
క్లియర్గా చెప్పాడు. ఎక్స్ తీసుకోవడానికి వచ్చాం, గేమ్ పాజ్లో ఉన్నప్పుడు ప్రేరణ వచ్చి ఎక్స్ పక్కన వేసుకోవచ్చా అని అడిగిద్ది. యాక్చువల్లీ అడిగితే ఓకే వేసుకో అంటాడు. పక్కన వేసుకున్న దానికి విష్ణుప్రియ బ్రెయిన్లెస్ క్యాండిడేట్ వచ్చి ఓవర్ యాక్షన్ చేసి ఆ ఎగ్స్ తన్నేస్తుంది. మరి అప్పుడు వీళ్ళని ఏమనలేదు కదా, అక్కడ వాళ్ళని ఏమనలేదు కదా, గేమ్ పాజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు కదా, అక్కడ ఏం అనలేదు కదా నబీల్. కానీ నబీల్ సంచాలక ఫెయిల్ అయ్యాడు అంటే నేను ఒకటి చెప్తా, వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి మధ్య ఎక్కడ కూడా బయాస్డ్గా లేడు, ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఆయన కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎంత చేసినా కూడా వీళ్ళ మీద ఒక్క నెగిటివ్ కూడా రాకుండా క్లియర్గా వదిలేశాడు. వీళ్ళని ఎవరిని స్టాప్ చేయలేదు. అయినా కూడా వీళ్ళు ఓవర్ యాక్షన్ ఇక్కడ సంచాలకుగా ఫెయిల్ అని చెప్పి. తర్వాత యష్మి వచ్చింది. యష్మి వచ్చి సోనియాని మణికంఠ నామినేట్ చేస్తుంది. మణికంఠ నామినేట్ చేసిన దగ్గర విషయం ఏం లేదు. తర్వాత ఇక్కడ సోనియా నామినేట్ చేసినప్పుడు గట్టిగానే అయింది వీళ్ళిద్దరి మధ్య. నిఖిల్కి వాళ్ళకి మధ్య ఉండి నువ్వు గేమ్ ఆడుతున్నావు తప్ప, వాళ్ళని ముందుకు పంపించి నువ్వు గేమ్ ఆడుతున్నావు తప్ప, నిఖిల్ని పృథ్వీని పంపించి నువ్వు మటుకి సరిగ్గా గేమే ఆడలేదని చెప్పి ఇక్కడ చెప్తుంది అనమాట యష్మి. అయితే నువ్వు వాళ్ళనే చూస్తున్నావేమో అన్నట్టుగా అంటది. నువ్వు వాళ్ళనే చూస్తున్నావేమో అంటది. అదే ఇది పర్సనల్ అటాక్ అనమాట. అంటే నువ్వు వాళ్ళని చూస్తా కూర్చుంటున్నావు, నువ్వు గేమ్ చూడలేదు, నన్ను చూడలేదంట. ఈవిడ దిగితే అంట ఈవిడ వివసంగా ఆడేస్తే అందరికి దెబ్బలు తగులుతాయని ఈవిడ చాలా తగ్గించుకొని ఆడిందంట. ఏదైతేనేమి ఆవిడ చెప్పింది అదే కదా, నువ్వు సరిగ్గా ఆడలేదనే ఆవిడ నామినేట్ చేస్తుంది. ఇది పాయింట్. ఇక్కడ పృథ్వీ కూడా వస్తాడు. పృథ్వీ వచ్చి నబీల్ని నామినేట్ చేస్తాడు. పృథ్వీ వచ్చి నబీల్ నామినేట్ చేసినప్పుడు పృథ్వీ కూడా సేమ్ పాయింట్స్ పెడతాడు. బేసిక్గా ఇక్కడ పృథ్వీ కానీ మాస్క్ మహారాజా కానీ వీళ్ళిద్దరూ చాలా వర్స్ట్ గేమ్ ఆడుతున్నాడు. మనోడు ఏమన్నా బ్రెయిన్లెస్ గేమ్, అంటే పృథ్వీకి ఏమన్నా ఏం చేస్తున్నాడు మనోడికి తెలియట్లే. ఆయన గేమ్ దొబ్బిపోతుంది, వీళ్ళు ముందుకెళ్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఆడితే తప్పు చెప్పినప్పుడు తీసుకొని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక టాస్క్కి ఇంకో టాస్క్కి. లాస్ట్ టాస్క్లో ఆల్రెడీ సీతకి నీకు అగ్రెషన్ గురించి అయింది నామినేషన్ అప్పుడు. మళ్ళీ నెక్స్ట్ టాస్క్లో అసలు అగ్రెషన్ అనే మాట ఎవరి దగ్గర నుంచి రాకూడదు మనకి. అట్లా చూసుకోవాలి. అలా చూసుకోకుండా వీళ్ళ మాయలో పడిపోయి వీళ్ళకేముంది ఎంకరేజ్ చేస్తారు, గేమ్ వాళ్ళు గెలుస్తారు. గేమ్ గెలిచినోడే పెద్ద తోపు అని ఫీల్ అయితే కష్టం. గేమ్ కాదు చూసేది, ఆడియన్స్ మీ బిహేవియర్ చూస్తారు. అది అర్థం చేసుకోలేకపోతున్నాడు పృథ్వీ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు లైవ్లో. మేము గెలిచాము, మీరు ఓడిపోయారు, మీది వీక్ టీము, అది ఇది అంట. అందరిని పట్టుకొని వీక్ అంటే నీకన్నా కంపారిటివ్లీ వీక్ అయి ఉండొచ్చు ఫిజికల్ స్ట్రెంగ్త్లో. బయట ఓటింగ్ చూడు మణికంఠకి, నీకన్నా స్ట్రాంగ్ ఉంది. అలా ఉంటుంది మరి. సోనియా పక్కన ఉన్నారంటే ఇంకా నాశనమే, బొగ్గే వాళ్ళు. ఈ మాస్క్ మహారాజా లైవ్లో అడుగుతున్నాడు, మాస్క్ మహారాజాని నువ్వు నన్ను సేవ్ చేయకుండా నైని కానీ ఎలా సేవ్ చేసావు అనే పాయింట్ మనోడు అడుగుతున్నాడు పృథ్వీ. సరిగ్గా అడిగే కెపాసిటీ మనోడికి లేదు, సరిగ్గా ఆన్సర్ చెప్పే కెపాసిటీ అటు పక్క మాస్క్ మహారాజుకి లేదు. ఇద్దరు పనులు కూర్చొని, సోనియా పనులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఈ టాపిక్. ఇది ఓవరాల్గా ఎపిసోడ్లో నాకు బాగా అనిపించింది అయితే నబీల్ నామినేషను. ఈ వీక్ ఆదిత్య గారికి నబీల్కి ఫుల్ ఓటింగ్ పడాల్సిందే. పృథ్వీ ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఏదో ఒకటి తేలిపోవాలి. అప్పుడు కానీ ఒక పనోడు వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది సోనియాకి. అసలు మరీ వాళ్ళిద్దరు గేమ్ని పూర్తిగా కనుమరుగైపోయేలా ఉంది. అట్లీస్ట్ ఈ మాస్క్ మహారాజా మాస్క్ వేసుకొని ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడుకుంటూ కవర్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ యష్మి సోనియాకి 3 మాటలు చెప్పిద్ది. ఏంటి అంటే, నువ్వు ప్లేట్ మారుస్తావు, నువ్వు ఈజీగా ప్లేట్ మార్చేస్తావు, సంబంధం లేకుండా మాట్లాడుతావు. నెక్స్ట్ వచ్చేటప్పటికి నువ్వు వాళ్ళని ముందుకు పంపించి నువ్వు అసలు ఆటే ఆడవు, సేఫ్ గేమ్ ఆడతావు నువ్వు, అది అని చెప్పి చెప్పింది. అయితే ఇక్కడ తినేమంటుంది, నేను నీ దాంట్లో ఉన్నప్పుడు నేను అలా ఆడాను కానీ నీ దాంట్లో ఉన్నప్పుడు నేను ఎఫర్ట్లు పెట్టలేదా, స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడలేదా అంటది. మరి అన్ని నీతి కబుర్లు, కుక్కర్ కొంచెం అన్నం కొంచెం లేట్గా ఉడికితేనే నువ్వు, పప్పు కొంచెం లేట్గా ఉడికితేనే నువ్వు దానికి ఇర్రెస్పాన్సిబుల్ అని భారీ డైలాగ్ వేసిన దానివి నువ్వు చిన్న తప్పు కూడా చెయ్యకూడదు అంతే. వన్స్ నువ్వు అవతల వాళ్ళని పిన్ పాయింట్ చేసి ప్రతిదీ తప్పు పట్టినప్పుడు నువ్వు మైకు తీసినా తప్పు పడతారు, నువ్వు కుణికేసినా తప్పు పడతారు, గుసగుసలాడినా తప్పు పడతారు, ఏం చేసినా తప్పు పడతారు. నువ్వు అంత పర్ఫెక్ట్గా ఉండే పని అయితేనే అవతల వాళ్ళని అంత పర్ఫెక్ట్ పాయింట్స్ నువ్వు పెట్టాలి, అడగాలి, కడగాలి. అలా చేయకుండా నువ్వు నోటికి ఎంత వస్తే అంత అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. ఆదిత్య గారిని ఎంత రెక్లెస్గా మాట్లాడిందంటే షేమ్ ఆన్ యూ
సోనియా, షేమ్ ఆన్ యూ. ఒక పద్ధతి ఉంటుంది, నీకు కోపం రావచ్చు నేను నామినేట్ చేసినంత మాత్రం, అంత మాత్రాన ఇంకంత అరగంటగా మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. పాయింట్స్, పర్ఫెక్ట్ పాయింట్స్ పెట్టాలి, నామినేట్ చేయాలి. నువ్వు ఆదిత్య గారికి పర్ఫెక్ట్ పాయింట్లు లేవు కాబట్టి నువ్వు చెప్పలేవు, అంతేగాని ఆయన గేమ్ తక్కువ ఆడారని కాదు. ఆయన ఉన్న అన్ని వీక్స్లోకి ఈ వీకే చాలా బాగా ఆడారు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో. కానీ నీకు రివెంజ్ నామినేషన్ చేస్తాను కాబట్టి నీకు పాయింట్లు లేవు. అది సోనియా ఎప్పుడు సోనియా గురించి సోనియానే చెప్పుకుంటూ ఉంటుంది. ఒకటి నబీల్తో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా ఓవర్లాప్ చేస్తే అంట సెన్స్లెస్, బేస్లెస్, సిల్లీ అంట అని చెప్తుంది. మరి ఈవిడ చేసేది అది. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తుంది, చదువుకొని రావాలి అది ఇది అని చెప్పింది, ఈవిడ పెద్ద చదువుకున్నట్టు. మళ్ళీ సంచాలకుగా ఫెయిల్ అని చెప్పింది, ఈవిడ పెద్ద పాస్ అయిపోయినట్టు. అన్ని కాంట్రడిక్షన్ పాయింట్లే. పక్కన వాళ్ళ గురించి మాట్లాడకూడదు అంటది ఈవిడ. మరి పక్కన వాళ్ళు వాళ్ళ టాపిక్ నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళు కదా మాట్లాడాలంటది. మరి ఈవిడేదో పెద్ద పక్కన వాళ్ళ టాపిక్ మాట్లాడకూడదు అంటది, పని వాళ్ళు ఇద్దరు వచ్చి ఈవిడ గురించి డిబేట్ చేస్తుంటారు. అన్నీ క్లియర్గా దొరికేసింది నబీల్ మడికి. ఈ ఎపిసోడ్తో ఓ రేంజ్ కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా రివ్యూస్ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటాయి, కొంచెం చూడండి. సో మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే కింద కామెంట్స్లో రాయండి.